హాయ్ ఫ్రెండ్స్. రాబోయేది వర్షాకాలం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఇన్వర్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజులను బట్టి చాలా కుటుంబాల్లో ఇన్వర్టర్ పెట్టించుకుంటే ఎంత ఖర్చవుతుందో, ఎందుకంత ఖర్చు అనే ఆలోచన కూడా చేయరు చాలామంది. కానీ నైట్ పూట నిద్రపోయినప్పుడు కరెంట్ పోతే 2 గంటలు, 3 గంటలు చాలా ఇబ్బందులు పడతాం. చిన్నపిల్లలు నిద్రపోరు, మనం నిద్రపోం. ఉదయాన్నే లేచి చిన్నపిల్లలు స్కూల్‌కి, మనం పనులకి, మన ఉద్యోగాలకి, ఆడవాళ్ళైతే ఇంటి పనులకి లెగవాలంటే చాలా ఇబ్బందులు పడతారు. ఇన్ని ఇబ్బందులైనా పడతాం కానీ ఇన్వర్టర్ పెట్టించుకోవాలి అన్న ఆలోచన మాత్రం రాదు. ఈ వీడియోలో ఖచ్చితంగా ఇన్వర్టర్ ఇంత తక్కువ ధరకు వచ్చేటప్పుడు మనం ఎందుకు పెట్టించుకోవట్లేదు అనే ఆలోచనకైతే మనం వస్తాము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. సో ముందుగా ఇన్వర్టర్ పెట్టించుకోవాలంటే ఎన్ని లైట్లకి ఎన్ని గదులకు పంపించాలి? నేను తీసుకున్నప్పుడు అదిగండి మీరు చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో ఒక లైటు, ఒక ఫ్యాను, అలాగే హాల్లో ఒక లైటు, కిచెన్లో ఒక లైటు, 3 లైట్లు 2 ఫ్యాన్లకైతే పెట్టించుకున్నానండి. దానికి ఎంత ఖర్చు అయింది, ఎలక్ట్రీషియన్కి ఎంత ఖర్చు అయింది, వైర్కి ఎంత ఖర్చు అయింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనం ఎప్పుడైతే ఇన్వర్టర్ పెట్టించుకోవాలి అనుకున్నామో ఆ ఇన్వర్టర్ ఎంత పవర్లో ఉంటుంది, ఎన్ని రకాలు ఉంటాయి అని అయితే చివరిలో చెప్తాను. ఇన్వర్టర్ అవసరం ఏంటి అసలు మనం అని తెలుసుకుంటే ఖచ్చితంగా వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి, వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పవర్ కట్ అయినప్పుడు చిన్నపిల్లలు మనం చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి, మనకు తగ్గ స్థాయిలోనే 10,000, 15,000లోనే ఇన్వర్టర్ వస్తుందని మీకు ఇన్ని రోజులు తెలుసు. కాబట్టి ఈ వీడియో చూసినాక ఖచ్చితంగా ఇన్వర్టర్ పెట్టించుకోవాలన్న ఆలోచనకు మీరైతే వస్తారు. సో మొదటగా ఏ రూముల్లో మనం ఇన్వర్టర్ లైట్లు పెట్టించుకోవాలి అనేది ఫస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలండి. బెడ్రూమ్లో ఖచ్చితంగా ఒక లైటు లేదా 2 లైట్లు, అలాగే ఒక ఫ్యాను పెట్టించుకోవాలి. అలాగే హాల్ ఉంటే హాల్లో ఒక లైటు లేదా 2 లైట్లు పెట్టించుకోవచ్చు. కిచెన్లో ఖచ్చితంగా ఆడవాళ్ళు పనులు చేసుకుంటారు కాబట్టి కిచెన్లో కూడా ఒక లైట్ అనేది ఖచ్చితంగా పెట్టించుకుంటాం. అలాగే బాత్రూంలో కూడా చిన్న బెడ్ లైట్ అనేది పెట్టించుకోవచ్చు. అలాగే బెడ్రూమ్లో కూడా నైటు నిద్రపోయేటప్పుడు 0 క్యాండిల్ బల్బ్ కూడా పెట్టించుకోవచ్చు. సో ఇదండి మనం ఎక్కడెక్కడ పెట్టించుకోవాలన్న దానికి వచ్చేసాం. తర్వాత మనకేం కావాలి అంటే, మనం ఎక్కడెక్కడైతే ఈ వైరింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నామో దానికి ఎంత వైర్ ఏదో పడుతుందో ఎలక్ట్రీషియన్ చెప్తాడు కాబట్టి అతను చెప్పింది నాకైతే 10 మీటర్లు ఎల్లోను, 10 మీటర్లు రెడ్ కానీ బ్లాక్ కానీ తీసుకొచ్చుకోమన్నాడండి. సో 2 రకాలు, అది 10 మీటర్లు, ఇది 10 మీటర్లు. అదంటే చిన్న గదే కాబట్టి చిన్న గది, వెంటనే హాలు, పక్కన కిచెన్ కాబట్టి 10 మీటర్లు సరిపోయింది. అది 10 మీటర్లు, ఇది 10 మీటర్లు సరిపోయింది. సో 10 మీటర్ల వైరు, అలాగే చిన్న ప్లగ్, చిన్న బోర్డు, అంతేనండి. అంతకుమించి ఎలక్ట్రీషియన్కి అయితే ఏం అవసరం లేదు. సో నాకొచ్చేసి ఎక్కడెక్కడ బిగించాలని నేను చెప్పాను కాబట్టి ఆ బోర్డులన్నీ తీసేసి ఏ లైట్లకి ఇవ్వాలి, ఒకవేళ మన ఇంట్లో ఫ్రిడ్జ్లున్నా, టీవీలున్నా వాటికి కనెక్షను ఇస్తే ఎక్కువ కాలుతుంది కాబట్టి వాటికి కాకుండా లైట్లు, ఫ్యాన్ల వరకే నేను పెట్టించుకున్నాను. సో ఛార్జింగ్ పెట్టించుకోవటానికి పిన్నులకి వాటికి కూడా పెట్టించుకున్నానండి. సో వాటికి ఇచ్చాడు కదా అని చెప్పి మిక్సీలు అయితే వాడకూడదని చెప్పాడు. మిక్సీలు వాడితే ఒకసారి ఎక్కువ పవర్ ఇన్వర్టర్ మీద పడి అది దెబ్బతింటుందని చెప్పాడు. సో అది గుర్తుపెట్టుకోండి. హీటర్లు, ఫ్రిడ్జులు, అలాగే వాషింగ్ మిషన్లు ఇవైతే ఇన్వర్టర్ మీద రన్ అవ్వకూడదు. మనం పెట్టే పవర్ని బట్టి, నేను పెట్టిన పవర్ అయితే దానికి ఎక్కువ లోడ్ పడుతుంది, తొందరగా పోతుందని చెప్పాడు. సో నేనైతే వాటికి పెట్టేయలేదు. నేను కిచెన్లో ఒక లైటు, హాల్లో ఒక లైటు, బెడ్రూమ్లో ఒక లైటు, 2 ఫ్యాన్లకి పెట్టించుకున్నాను. అలాగే 2 సాకెట్లు పెట్టించుకున్నాను, అవి ఎప్పుడన్నా ఛార్జింగ్ పెట్టించుకోవటానికి. అలాగే టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టుకోవటానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ పవర్ అంతా కలిసి కూడా 20 వాట్స్ లైటు, ఫ్యాన్ 40 వాట్స్ అని చెప్పాడు. మొత్తం కలిపి ఒక 40 వాట్స్, 100 వాట్స్ అయితే సరిపోతుంది. వాటి వరకు అయితే నేను పెట్టించుకున్నానండి ఎలక్ట్రీషియన్కి. సో ఏది తీసుకోవాలి అనే ఆలోచనకు వచ్చినప్పుడు నేనైతే చాలామందిని కనుక్కున్నాను. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి లూమినియస్ అనే బ్రాండ్ అయితే చాలా బాగా రన్ అవుతుంది అని చెప్పారు. సో కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, అది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఈ యుద్ధం వల్ల ఇంకా ఎక్కువ కాస్ట్ పెరిగిందని చెప్పారు. నేనైతే రీటైల్గా కాకుండా హోల్సేల్ దగ్గరికి వెళ్ళానండి. లూమినస్ ఆ షాప్ దగ్గరికి వెళ్ళాను. సో నాకైతే ఇన్వర్టరు, బ్యాటరీ 2 కలిపి 17,000 రూపాయలు పడింది. 17,200 రూపాయలు పడింది. సో ఆ పవర్ వచ్చేసి 150 ఏహెచ్. ఈహెచ్లు ఇవి వాట్స్ మనకి అర్థం కావు కాబట్టి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను.
100 పవరు, 120 పవరు, 150 పవరు, 200 పవరు బ్యాటరీ ఇలా ఉంటుందండి. 100 పవర్ అంటే ఒక ఫ్యాను, 2 లైట్లు అట్లా పనికొస్తుంది. 120 అంటే దానికంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. 150 అంటే మాక్సిమం మనకైతే సరిపోతుంది. 150 ఏహెచ్ అయితే ఖచ్చితంగా మన ఒక 4 ఫ్యాన్లు, 4 లైట్లకైతే సరిపోతుంది. సో, మాక్సిమం అదైతే ప్రిఫర్ చేయండి. 150 ఏహెచ్, 150 ఏహెచ్. సో, అదైతే టీవీ కూడా రన్ అవుతుంది. కేబుల్ కాకుండా మామూలుగా మీది డిష్ అయితే టీవీ కూడా రన్ అవుతుందని చెప్పారు. సో, వాటన్నిటికి నేను పెట్టించలేదులే గానీ, ఎందుకైనా గానీ ఎక్కువ పవర్ ఉంటే బావుండిద్దని చెప్పి 150 ఏహెచ్ అనేది బ్యాటరీ నేను తీసుకున్నాను. లూమినసే ఎందుకు తీసుకున్నా అంటే ఇప్పుడున్న వాటిలో లూమినసే కొంచెం బెటర్‌గా ఉంది. అమరాన్ కూడా బెటర్‌గానే ఉంది గానీ, దానికంటే కూడా లూమినస్ అనేది ఇప్పుడు ఇంకా బాగా వర్క్ చేస్తుందని చెప్పారు. సో, అదే తీసుకున్నాను. అన్నిటి మీద కూడా లూమినసే ఇంకా పిచ్చండి. సో, మీరు ఒకవేళ 17,000 5 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడు. 5 సంవత్సరాలకి 17,000 మనం మార్జిన్‌గా లెక్కేసుకున్నా గానీ, సంవత్సరానికొచ్చి 3,000 లేదా 4,000 పడుతుంది. సో, సంవత్సరానికొచ్చి మనం చాలా డబ్బు 3,000 కంటే కూడా ఎక్కువ వృధా చేస్తూనే ఉంటాం. కానీ ఇవి 17,000, 18,000 అనంగానే అమ్మో! అని అనుకుంటాం. సో, ఈ ఒక్క చిన్న లాజిక్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సంవత్సరానికొచ్చి మనం ఒక రూ. 4,000 దానికి ఇన్వెస్ట్ చేస్తే, వాళ్ళు 5 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చినప్పుడు 5 నాళ్లు 20. సంవత్సరానికి 4,000 అంటే 5 సంవత్సరాలకి రూ. 20,000 ఖర్చవుతుంది. సో, నెలకొచ్చి చాలా తక్కువే పడుతుంది ఆ లెక్క చూసుకుంటే. సో, ఇది మైండ్‌లో మనం పెట్టుకుంటే ఖచ్చితంగా ఇన్వర్టర్ పెట్టించాలి అనే ఆలోచన వచ్చేసేస్తుంది. మళ్ళా చెప్తున్నాను. 20,000 మనం ఖర్చు పెట్టుకుంటే 5 సంవత్సరాలు ఎప్పుడు కరెంట్ పోయినా గానీ, మనకు గానీ, పిల్లలకి గానీ, చదువుకు గానీ, ఉద్యోగాలకు గానీ, దేనికైనా గానీ ఇబ్బందుండదు. 20,000 అంటే సంవత్సరానికి 4,000. ఇంకా నెలకి ఎంత పడుతుందో మీరే చూసుకోండి. 400, 300 కాడకు పడుతుంది. సో, ఎక్కడైనా తీసుకొనైనా గానీ 20,000లో మనం పెట్టించుకోవాలనే ఆలోచనకొస్తే మాత్రం పెట్టించుకోవచ్చు. లూమినసే పెట్టించుకోవాలా అంటే దానికంటే తక్కువ గూడా చెప్పారండి. రూ. 14,000 కూడా చెప్పారు. సో, బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి ఒక 2 గంటలు, 3 గంటలు ఉంటుందని చెప్పారు. సో, మీ ఇష్టం 14,000లో పెట్టించుకోవాలనుకున్నా గానీ 14,000లో పెట్టించుకోవచ్చు. 16,000 కూడా చెప్పారు. అదైనా పెట్టించుకోవచ్చు. నేను కొన్న దానికంటే కూడా 200 పవర్ అంటే 200 ఏహెచ్ అనేది కూడా ఆహ్, లాంగ్ ట్యూబ్‌లర్ అని చెప్పి అది చెప్పారు. నేనైతే ఫ్లాట్ తీసుకున్నాను. ఆ లాంగ్ ట్యూబ్‌లర్ అయితే ఖచ్చితంగా 8 గంటలు, 9 గంటలు, 10 గంటలైనా గానీ మనకి కరెంట్ పోయినా ఇబ్బందుండదని చెప్పారు. సో, అంత అవసరం నాకు లేదు కాబట్టి నేను 17,000లో ఇది తీసుకున్నాను. దీనికంటే తక్కువలో ఎగ్జాక్ట్ గానీ, మైక్రోసాఫ్ట్ గానీ, ఇంకా చాలా కంపెనీలయితే చెప్పారు గానీ, సో, మనకి ఇది బ్రాండెడ్ అన్నారు. సో, ఎలక్ట్రీషియన్ కూడా దీన్ని ప్రిఫర్ చేశారని చెప్పి, ఏ ఇబ్బంది ఉండదని, సర్వీస్ కూడా బావుండిద్ది అని చెప్పారు కాబట్టి, ఇది తీసుకోవటం జరిగిందండి. సో, ఇది ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో మనం ఈ ఇన్వర్టర్ అనేది పెట్టించుకోవాలి కాబట్టి, అలాంటి అవసరం మన ఇళ్ళకు ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా పెట్టించుకునే ప్రయత్నం చేయండి. ఎలక్ట్రీషియన్ అయితే నాకు ఉదయం 8 గంటలకొచ్చాడు. 1 గంట వరకు పడింది. అతనికి రూ. 1000 వరకు చార్జ్ చేశాడండి. సో, అంతే ఇంక అంతకు మించి ఏం లేదు. చిన్న చిన్న రిపేర్‌లనేవి నాకు కొన్ని లైట్లు, అలాగే స్విచ్‌లు కొంచెం తేడాగుంటే అవి గూడా చేసి పెట్టాడు. అన్నిటికి కలిపి నాకు రూ. 20,000 ఖర్చు అయ్యింది. ఇది. ఇన్వర్టర్ తీసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఏ కంపెనీదైనా తీసుకోండి. కంపెనీలు నేనిక్కడ వాటి రేట్స్ కూడా నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను. చూసి మీరు తీసుకోండి. ఇంకా ఇన్వర్టర్ ఎలా బిగించాలి అని అనుకుంటే మొదటగా మనం ఇన్వర్టరు, బ్యాటరీ ఎక్కడ పెట్టుకోవాలనే ప్లేస్ మనం సరిగ్గా చూసుకోవాలి. అది హైట్‌లో ఉంటే బావుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి దానికి ప్రతి 2 నెలలకు ఒకసారి మెయింటెనెన్స్ అంటే వాటర్ పోయాలి కాబట్టి అది కూడా అందుబాటులో మనం చూసుకునేలాగా మనకు కనిపించేలాగా ఆ సిగ్నల్స్ కిందకి పైకి వెళ్తున్నాయా అనేది మనకు కనిపించేలాగా చూసుకునేలాగా మనకెప్పుడు మన కళ్ళ ముందు ఉండేలాగా పెట్టుకుంటే మంచిది. అలాగే వాళ్ళు నాకు చెప్పింది ఏందంటే బ్యాటరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్ట్‌గా నేల మీద గానీ, గచ్చు మీద గానీ పెట్టొద్దు అని చెప్పారు. సో, నేను దానికి థర్మాకోల్ షీట్లు కొనుక్కొచ్చాను. థర్మాకోల్ షీట్ల మీద అవి పెట్టడం జరిగింది. సో, ఎక్కడ పెట్టాలనేది చూసుకున్నాం. మనకు కనిపించేలాగా పెట్టుకోవాలి. సో, దానికి ఒక బోర్డ్ బిగించాడు. ఆ బోర్డు దానికి కనెక్షన్ ఇచ్చారు. దగ్గరలో మనకు కనిపించేలాగానే. అండ్ అక్కడి నుంచి ప్రతి బోర్డ్‌కి మనకెక్కడికైతే కరెంట్ కావాలో అక్కడికి ఆ వైరింగ్ లాగిచ్చాడు. నేను పక్కనే ఉండి అన్నీ చక్కగా చెక్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టించాను. నాకు వివరంగా కూడా నేను మొత్తం అడిగి తెలుసుకున్న తర్వాత ఈ వీడియో మీతో పంచుకుంటున్నాను. సో, అదిగో అలా బోర్డ్ బిగించిన తర్వాత
కిందున్న ఇన్వర్టర్ మొత్తం సెటప్ చేసి పైకి ఎక్కించడం జరిగింది. ప్రతి బోర్డు కూడా ఆ కలెక్షన్ అనేది తీసుకొచ్చి ఏ స్విచ్‌కి అయితే మనకు కావాలో, ఏ సాకెట్‌కి అయితే మనకు కావాలో వాటన్నిటికి కూడా ఆ కలెక్షన్ ఇవ్వటం జరిగింది. అండ్ మనం చూసుకోవాల్సింది ఒక్కటికి మొత్తం ఎలక్ట్రీషియన్ ఉండగానే అవన్నీ చెక్ చేసుకొని, ఎలక్ట్రీషియన్ ఉండగానే మన స్విచ్‌లు ఆన్ చేసుకొని, ఎలక్ట్రీషియన్ ఉండగానే ఇన్వర్టర్ కూడా చెక్ చేసుకొని పంపించుకోవటం చాలా ఉత్తమం. అండ్ ఇన్వర్టర్ వచ్చేసరికి 2 కూడా ఒకే ఇన్వర్టర్ తీసుకునే ప్రయత్నం చేయండి. లూమినస్ బ్యాటరీ తీసుకుంటే లూమినస్సే ఇన్వర్టర్ కూడా తీసుకోండి. ఎక్సైడ్ తీసుకుంటే ఎక్సైడే తీసుకోండి. అమరాన్ తీసుకుంటే అమరాన్ తీసుకోండి. అంతేగాని ఒకటి అమరాను, ఒకటి లూమినస్ అట్లా వేరువేరుగా తీసుకోవటం వల్ల పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు అని చెప్పి ఎలక్ట్రీషియన్ చెప్పారు. అలాగే కంపెనీ వాళ్ళు కూడా చెప్పారు. సో ఇన్వర్టర్ అనేది 600 to 900 ఏవీ వరకు పవర్ ఉంటుంది. 900 తీసుకున్నానండి నేను. అందరూ కూడా ఎక్కువ తీసుకుంటారు. అదైతే సరిపోతుంది మనకి. సో మీరు చూసినట్టు అది బ్యాటరీ అండి, ఫ్లాట్ బ్యాటరీ. ఇదే కాకుండా లాంగ్ ట్యూబ్లర్ అని ఉంటుంది. అదే ఎక్కువ హైట్‌గా ఉంటుంది. దీనికి దానికి 2000 డిఫరెన్స్ అనేది చెప్పడం జరిగింది. సో లాంగ్ ట్యూబ్లర్ వచ్చేసరికి 9 గంటలు లేదా 8 గంటలు పనిచేస్తుంది. 8 గంటలు బ్యాకప్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. మనకైతే కరెంట్ అంత ఎక్కువగా పోదు. వర్షాకాలంలో ఎప్పుడైనా పోయినా 2, 3 గంటలే కాబట్టి నేను అంతకంటే తక్కువ ఒక 2000 తక్కువగా ఉంది. ఫ్లాట్ అండి ఇది. ఇదంత హైట్ ఉండదు. ఇది తీసుకున్నాను నేను. సో ఇది బ్యాటరీ, లూమినస్ బ్యాటరీ ఫ్లాట్. దీని పేరు ఫ్లాట్ 150 ఏహెచ్. పవర్ వచ్చి 150 ఏహెచ్. దీన్ని తీసుకున్నాను. సో ఆ తర్వాత ఈ పైన ఉన్నాయి కదా, ఈ పైన ఉన్నాయి రెడ్ మార్క్ పైన ఉంటాయి. అవి ఎప్పుడైతే ఇందులో వాటర్ అనేది తక్కువగా ఉంటుందో అది మనకు చూపిస్తుంది. అప్పుడు వాటర్ ఫిల్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఇది ఇన్వర్టర్. ఓపెన్ చేసేది ఇన్వర్టర్ అండి. ఇది కూడా లూమినస్సే. ఇది 900 ఏవీది ఇది. సో 900 ఏవీ అంటే ఈ బ్యాటరీ దీనికి బ్యాకప్ అవుతుంది. అన్నిటికీ సరిపోతుంది. 200కైనా, 150కైనా, 100కైనా కానీ, 120 బ్యాటరీకైనా కానీ. సో అలా నేను నాకు అందుబాటులో బల్ల మీద పెట్టుకున్నానండి. ముచ్చ మీద పెట్టుకున్నాను. చూస్తానికి కనపడటానికి. ఓవర్‌లోడ్ అయినా గానీ, ఏదైనా గానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్టర్ నుంచి బ్యాటరీకి కనెక్షన్ ఇస్తున్నానండి. ఆ చివర ఉంటుంది కదా! అవి ఎప్పుడైనా గానీ ఇబ్బందికరంగా ఉంటే వాటికి గ్రీజ్ రాసుకోవాలని చెప్పారు. సో గ్రీజ్ ఆల్రెడీ రాసొచ్చింది కాబట్టి ఎప్పుడన్నా 6 నెలలకి లేదా సంవత్సరానికి ఎప్పుడన్నా గ్రీజ్ రాసుకుంటూ ఉంటే తొందరగా పాడవకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ప్లస్ దాని మీద, మైనస్ దాని మీద వచ్చేసి ఏ ఇనపది గానీ, ఏదైనా గానీ చిన్నది ఇనప ముక్కైనా గానీ 2 టచ్ అయ్యేటట్టు మాత్రం పెట్టొద్దు అని చెప్పారు. సో ఇంతవరకే దానికి కరెంట్ షాక్ కొడతాం గానీ అలాంటివి ఏమీ కూడా మనకు ఉండవని చెప్పాడు. ఇది ఫైనల్‌గా నాకు పడింది రూ. 17,000. 5 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చాడు. లూమినస్ 900 ఇన్వర్టర్ అండ్ 150. ఇంతేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు తెలిస్తే మాత్రం మీకు రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.